కేవలం మనం పడుకునేటప్పుడు జస్ట్ పడుకునేటప్పుడు ఇలా పెట్టేసి కంటికి చుట్టి పడుకున్నామంటే కంట్లో రక్త ప్రసరణ జరిగి రెటీనా పవర్ పెరిగి చూపు కూడా అద్భుతంగా కనబడుతుంది. దీంతో పాటు థైరాయిడ్ అనేది 110 మందికి సర్వసాధారణం. థైరాయిడ్ ఉన్న వాళ్ళు డైలీలో 2 గంటలు పెట్టేస్తే 3 నెలల కల్లా కంట్రోల్. దీంతో పాటు సయాటికా వెన్నునొప్పి అన్ని ఉన్న వాళ్ళు దీంట్లో ఇది చుట్టేస్తే ఇది కూడా ఇక్కడ పెట్టేసి ఇది కూడా కంట్రోల్. ఇక్కడ ఎక్కడ నొప్పి వస్తే అక్కడ చుట్టేసినామంటే నొప్పే లేకుండా అద్భుతంగా జీవించవచ్చు. దీంతో పాటు మనం ఫైనల్గా రిస్ట్ బెల్ట్. ఈ రిస్ట్ బెల్ట్ అనేది ఇలా చేతికి ధరించాలి. జస్ట్ ఇలా ఉంటుంది కదా, ఇదే బెల్ట్ ఇలా చేతికి పెట్టడం. దీన్ని పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి? ఫ్యాన్ తిరుగుతుంది, అక్కడ ఏమైనా గాలి కనపడుతుంది సార్? ఎవరికైనా కనిపించదు. సెల్ ఫోన్లు అన్నీ మన దగ్గర ఉన్నాయి, ఎక్కడో టవర్ ఉంది, రేడియేషన్ లాగుతుంది, కనపడుతుందా? కనిపించదు. మనకు ఆ విధంగా ఏదైతే కనిపించదో మనం వాడుతున్నామంటే ఆ రేడియేషన్ కూడా మనకు బాడీకి అటాక్ అయినట్లే కనిపించదు. కానీ ప్రపంచమంతా అందులో ఉంది. ప్రపంచాన్ని సర్వనాశనం చేసేది ఈ సెల్ ఫోనే. కాబట్టి ఈ సెల్ ఫోన్ అనేది ఒక డేంజరస్ కిల్లర్ అని చెప్పొచ్చు, స్లో పాయిజన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనివల్ల ఎన్నో పరిణామాలు, ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఎందుకంటే ఈరోజు మనం వాడుతున్నామంటే ఫస్ట్ నరాల వీక్నెస్ అంటే ఈవెన్ సెక్సువల్గా కూడా కావచ్చు, నరాల బలహీనత, దీంతో పాటు స్ట్రోక్ అంటే హార్ట్ అటాక్ అని, లేకుంటే స్టంట్ అని, లేకుంటే బ్రెయిన్ స్ట్రోక్. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గిందంటే, తగ్గినా తుమ్మినా జ్వరాలు వచ్చే వాళ్ళకు పచ్చవాతం వచ్చిందని, గుండెపోటు వచ్చిందని, ఇది ఏదో ఒకటి చెప్పుకుంటూ వదులుతాం. కానీ అదే ఇమ్యూనిటీ పవర్ బాగుందనుకోండి, దాన్ని చేయడం లేట్ అవుతుంది. కానీ వీటన్నిటికి కూడా ఏంటంటే 70-80 వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చేది. ఇప్పుడు చిన్న పిల్లలకు వస్తుందండి. ఎందుకు వస్తుంది అసలు? ఒకప్పుడు మన అమ్మ వాళ్ళు చందమామను చూపించాలని తినిపించేవాళ్ళు, ఈరోజు సీరియల్ యాడ్ అయిపోతుందని చెప్పేసి సెల్ ఫోన్ పిల్లలకు సెల్ ఇచ్చి అన్నం తినిపించాలంటే సెల్లు, పడుకోబెట్టాలంటే సెల్లు, అల్లరి చేసిన సెల్లు, ఇలా ఇచ్చి అన్ని వాళ్ళ జీవితాలు సర్వనాశనం అవుతుంది. ఎందుకంటే వాళ్ళ వల్ల ఏంటంటే మా ఆయన కూడా తెలుసు, మా పిల్లలకు ఇచ్చినటువంటి సెల్లు అన్నీ ఓపెన్ చేస్తారు, ఫేస్బుక్, యూట్యూబ్ అన్నీ ఓపెన్ చేస్తారు, తీసేస్తారు. మా ఆయన కూడా తెలుసు అంతగా అని మనం సంతోషపడుతున్నాం. కానీ మన జ్ఞాపకశక్తి పెరుగుతుందని మనం సంతోషపడుతున్నాం. కానీ నష్టపోతున్నారు, కోల్పోతున్నారు అనేది చిన్న చిన్న ప్రాణాలు, నరాల వీక్నెస్ వల్ల, రేడియేషన్ వల్ల నరాలు వీక్ అయ్యి చూపు తగ్గి జ్ఞాపకశక్తి ఊరిపోయి అడిక్ట్ అవుతున్నారు. నిద్రలో కూడా ఇలా అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితి వచ్చిందంటే గేమ్లని అవి ఆడి ఇబ్బంది పడుతున్నారు. కానీ అది పేపర్లో చూసిన ఏ ఒక్కరైనా మళ్ళీ సెల్లు పొరపాటున ఇవ్వరు. రోజు పేపర్లో చూడండి. కాబట్టి గుండెపోటుతో 10 సంవత్సరాల బాలుడు, గుండెపోటుతో 15 సంవత్సరాల బాలిక, గుండెపోటుతో కుప్పుకున్న మహిళ, డ్రైవింగ్ చేస్తూ డ్రైవరు, వాదిస్తూ లాయరు, ఆపరేషన్ చేస్తూ డాక్టరు, మొన్న రిపబ్లిక్ డే రోజు పోలీస్ కమిషనర్. వీడియో వైరల్ అయి చూడండి, నించుని ఉన్నాడు, ఉన్నట్టుండి కుప్పుకునిపోయాడు. చూసారా లేదు సార్? అందరూ కూడా. దాంట్లో పుతిన్ రాజ్ కుమార్ సినిమా యాక్టర్, కొన్ని 100 కోట్ల అధిపతి, 32 సంవత్సరాలు. మృత్యు అనేది కోటీశ్వరుడా, ధనవంతుడా కాదు, పేదవ ధనిక చూడండి సార్. మృత్యు అనేది వచ్చిందంటే ఏ రూపంలో అయినా కబలిచ్చేస్తుంది. అంతెందుకు సార్, వాళ్ళు వీళ్ళు కాదు, మన ఇంటి దగ్గర, మన వీధిలో మనకు తెలియదా? అరే ఏమైంది ఈ మంచిగా అంటే ఇప్పుడే మాట్లాడొచ్చినా ఏమైంది అంటాం అంటే హార్ట్ అటాక్ అంట. అరే ఇప్పుడు మాట్లాడొచ్చినానే, అందులోకి హార్ట్ అటాక్ అంటే మృత్యు అనేది ఎప్పుడు ఏ రూపంలో ఎవరైనా తీసుకెళ్ళిపోతుంది సార్. కానీ ఒకటి స్టంట్ వేసినారంటారు, హార్ట్ అటాక్ వచ్చి స్టంట్ వేసినారంటారు. ఈరోజు ఇండియాస్ హాస్పిటల్ పెట్టారు కదా, రోజుకు 200 ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఒకప్పుడు ఉన్నాయి ఇవన్నీ. ఎందుకంటే స్టంట్ వేసినారనేది మనకు ఐడియా ఉంది కదా. స్టంట్ అంటే ఏంటి సార్ అసలు? మనకు నేనేమన్నాను, నరాల వీక్నెస్ అన్నాను. నరాల వీక్నెస్ అంటే నరాలు ముడుచుకుపోవడం, రేడియేషన్ పవర్ వల్ల ముడుచుకుపోవడం. కానీ స్టంట్ అంటే హార్ట్లో 2 బ్లాక్ అయిన హోల్స్ అంటారు. అక్కడికి వెళ్తే కనుక ఏమవుతుందంటే ఆ బ్లాక్ అనేది నరాలు ముడుచుకుపోయినవి ఏమవుతుందంటే స్టంట్ వేస్తే ఆ స్ప్రింగ్ వచ్చేసి జాలి ఆ ముడుచుకుపోయిన నరాలను ఓపెన్ చేస్తుంది. అలా ఓపెన్ చేసి ఎకోస్ప్రిన్ ట్యాబ్లెట్ ఇస్తారు. జీవితకాలం మందులు వాడాల్సిందే చనిపోయేదాకా. సెల్లు కింద పడితేనే సగం లైఫ్ పోతుంది, స్టంట్ పడితే సగం కోల్పోతుంది. కానీ మనం వాళ్ళకి రావడానికి కారణం ఏంటంటే రక్తం చిక్కబడడం. కానీ వాటన్నిటికి కూడా ఏంటంటే ఈరోజు ఉన్నటువంటి సమస్యల్లో రక్తం చిక్కబడడానికి గుండెపోటు కానీ, హార్ట్ అటాక్ కానీ, పచ్చవాతం కానీ, బైపాస్ సర్జరీ అని ఇలాంటివి ఏవి కూడా రాకూడదు, వినకూడదు. అంటే కేవలం మనకి ఇవన్నీ కూడా అద్భుతంగా చేసుకోవచ్చు. కానీ దీని ఏంటంటే రేడియేషన్ అరికట్టి నరాల బలహీనతను కూడా కాపాడే శక్తి కేవలం ఈ మ్యాగ్నెటిక్ రిస్ట్ బెల్ట్కి మాత్రమే ఉందని చెప్పగలుగుతున్నాను సార్. కానీ ఇక్కడ దాకా ఒక సినిమా కూడా తీశారు సార్ రేడియేషన్ మీద. ఏ సినిమా తీశారు సార్? రోబోట్ 2. దాంట్లో సందేశం ఏమి ఇచ్చారు సార్? సందేశం చూడండి, 4G ఉన్నప్పుడే 400 కోట్లతో సినిమా తీశారు. అది ఎలాంటిదంటే పక్షులు అనేది రేడియేషన్ వల్ల పక్షులు అనేది చిన్న ప్రాణాలు నరాల వీక్నెస్ వచ్చి గుడ్డు పెట్టే స్తోమత కోల్పోయి పక్షులన్నీ అంతరించిపోయాయి. ఉన్నాయా సార్? ఇప్పుడు పక్షులన్నీ అంతరించిపోయాయి. మనుషులలో కూడా నరాల బలహీనత వల్ల వీర్యకణాల కంటికి తగ్గి పిల్లలు అనేది పుట్టకుండా పోతున్నారు. కాబట్టే
ఈరోజు సంతాన సౌఫల్య కేంద్రాలని బోర్డు పెట్టేసినారు ఎక్కడ చూసినా కూడా. అంటే అక్కడ ఏంటంటే IVF అనేది బోర్డు పెట్టేసినారు. 6 లక్షలు ఏంటి మేము పిల్లలు పుట్టిస్తామంటున్నాం. అలాంటి పరిస్థితి వచ్చిందంటే కూడా ఏంటంటే రేడియేషన్. కాబట్టి వీటన్నిటికి కూడా మనకి ఈ స్టోరీలో ఏమర్థమైంది సార్ ఇప్పుడు దాకా? ఏమర్థమైంది? రక్త ప్రసరణ. మన పూర్వీకులు మట్టిలో తిరిగి మట్టిలో పడుకొని మట్టిలో నీళ్లు తాగడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి ఆరోగ్యంగా ఐశ్వర్యకి జీవించారు. మనం మట్టికి దూరం అవడం వల్లనే మనకు రక్తం చిక్కబడిపోయి దీర్ఘకాలిక జబ్బులతో ఇబ్బంది పడుతున్నాము.